హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవికా బ్లాగ్స్. ఈరోజు అయితే సాటర్డే. నేనైతే ఎవ్రీ సాటర్డే కన్ఫామ్గా పూజను అయితే చేసి కొబ్బరికాయను అయితే కన్ఫామ్గా కొడతాను. మా అత్తయ్యనైతే వచ్చింది హైదరాబాద్కి. ఈరోజు అయితే పూజ చేసుకొని సాటర్డే రోజు నాన్ వెజ్ అట్లా ఏం తినము. ఇక మేమైతే అరౌండ్ 2:30 వరకు అయితే బయటికి అయితే వెళ్తున్నాము. ఫుల్ వర్షం అయితే పడుతుంది. మా మురళికి అయితే కాలు పట్టుకుంది. పాపం అసలు ఆయనకి నడవరాని సిచ్యువేషన్లో ఉన్నాడు. అసలు రాను అన్నాడు. మేమే చాలా ఫోర్స్ చేస్తే మాతో పాటు అయితే వచ్చాడు అన్నట్టు. తీసుకొని అయితే వెళ్ళాము. కార్లో కూర్చోవడానికి కూడా తనకైతే అసలు లెగ్ అనేది ఇట్లా లేవకుండా అయిపోయింది. ఇక మేమైతే ఫుల్ వర్షం పడుతుంది. ఆ వర్షంలోనైతే బయటికి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ మేమైతే నార్మల్ మినీ టీటీడీ ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. సాటర్డే కదా, ఇక నాన్ వెజ్ అట్లా ఏం తినం కాబట్టి ఈవినింగ్ టైంలోనైనా టెంపుల్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి మేమైతే వెళ్ళాము. కానీ ఇక మా ప్రశాంత్ వాళ్ళ ఫ్రెండ్ని అయితే రిసీవ్ చేసుకోవడానికి కుకట్పల్లికి వెళ్ళాము. ఇక అలానే అక్కడ లూలు మాల్కి అయితే వెళ్ళాము. మా అత్తయ్యని తీసుకొని వెళ్ళాము. మురళి అయితే సెల్లార్లో కార్లోనే కూర్చొని ఉన్నాడు, పైకి రాలేదు. ఇంకా మిన్ను అయితే ఇక్కడ ఫిషెస్ని పట్టుకొని ఫిష్ కొని అని ఒకటి ఏడుస్తుంది, అసలు మామూలుగా కాదు. ఇంకా సరే తీసుకో అని చెప్పేసి ఫిష్ అయితే ఫస్ట్ తీసుకున్నాము. తర్వాత తనంతట తానే వద్దని చెప్పేసి అలా పెట్టుతుంది అన్నట్టు, ఎప్పుడు అలానే చేస్తుంది. ఇంక ఇక్కడ అయితే అన్నీ నాన్ వెజ్ అవన్నీ ఉంటాయి కదా, మొత్తం అయితే చూసుకుంటూ అట్లా నార్మల్గా వీడియో తీసుకుంటూ అయితే వెళ్ళామన్నట్టు. మా అత్తయ్యగా అయితే అన్నీ చూపిస్తున్నాం అన్నట్టు. లూలు మాల్కి ఆల్రెడీ ఒకసారి వచ్చింది అనుకుంటా. ఇక మళ్ళీ ఈసారి చూద్దామని చెప్పేసి క్లియర్గా చూపిద్దామని జస్ట్ మొత్తం కూడా తిరగలేదు. ఒక 1 అవర్ అలా చూసాము. మిన్నుగా అయితే ఇక్కడ ఎప్పటి నుండో డోనట్స్ అడుగుతుంది. డోనట్స్ ఒక కేక్ అయితే అడుగుతుందని చెప్పేసి డోనట్స్ కేక్ అయితే మిన్నుకి తీసుకున్నాము. ఇక్కడ పిజ్జాస్ కూడా కావాలన్నది, వద్దు ఆర్డర్ చేస్తాలే అని చెప్పేసి తీసుకోలే. ఇక కూల్ డ్రింక్స్ అవి ఇవన్నీ ఇక మా అత్తయ్యకి అయితే అన్నీ చూపించుకుంటూ అయితే తీసుకెళ్ళాము. ఇక అక్కడి నుండి అయితే మేమైతే మళ్ళీ మినీ టీటీడీ పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అయితే బయటికి వచ్చాము. అప్పటికే టైం 5 అవుతుంది అనుకుంటా అరౌండ్. ఇక వర్షం అయితే ఆగిపోయింది. ఇక మేము అక్కడ నుండి అయితే వెళ్ళాము. ఇక అక్కడైతే కొన్ని మాత్రమే లూలు మాల్లో కొన్ని తీసుకొని అయితే ఇంకా బయటికి అయితే వచ్చాము. ఇక మేమైతే ఇక్కడ నుండి అయితే అది జూబ్లీ హిల్స్లో ఉంటుంది అన్నట్టు మినీ టీటీడీ. ఆల్రెడీ మేమైతే ఒక 4-5 టైమ్స్ అట్లా వెళ్ళినాం మినీ టీటీడీకి, పూరి జగన్నాథ్ టెంపుల్కి. రెండింటికి వెళ్ళాము. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్. చాలా బాగుంటాయి టెంపుల్స్. ఇంకా ఇక్కడైతే హెయిర్స్ దాని గురించి అయితే చూపించారు. రామ్ చరణ్ హీరోస్ అందరూ అక్కడే హెయిర్ కట్ చేయించుకుంటారంట. సో అవన్నీ అయితే చూసుకుంటూ ఇక హైటెక్ సిటీ నుండి అయితే మేమైతే మెల్లగా అయితే వెళ్తున్నాము. ఇక్కడ మినీ టీటీడీ అయితే ఎంట్రన్స్ అయితే ఇచ్చాము. కార్ అయితే కింద పార్క్ చేసి ఇంకా పైకి వెళ్ళాము. మురళికి అయితే అసలు జీన్స్ వేసుకోవడానికి కూడా రాలేదు, షార్ట్ వేసుకొని వచ్చాడు. టెంపుల్స్కి అయితే అలో చేయరని చెప్పేసి అక్కడ వాళ్ళని అడిగితే సెక్యూరిటీ వాళ్ళని అడిగామన్నట్టు. తనకు అసలు లెగ్ మొత్తానికి అసలు లేపడం కూడా అంత కష్టమైంది. మినీ టీటీడీ రాగానే తనకి తిరుపతి దేవుడు అంటే చాలా ఇష్టం. అక్కడికి రాగానే మరి ఎందుకో తెలియదు కానీ కాల్ పెయిన్ అయితే కొంచెం తగ్గింది. తను కూడా స్టెప్స్ ఎక్కి అయితే వచ్చాడు. మేము అదే షాక్ అయ్యాము. అక్కడ సెక్యూరిటీ వాళ్ళని అడిగితే వాళ్ళు అయితే పంచి ఇచ్చారు, అదైతే కట్టుకున్నాడు. ఇక్కడ అయితే అందరూ వత్తులు వెలిగిస్తారు కదా కార్తీక మాసంలో, ఒక్కొక్కరి మొక్కు ఉంటుంది కదా, ఇక్కడైతే వచ్చి తీర్చుకుంటున్నారు. నాకు కూడా ఉంది. నేనైతే తర్వాత అవి వత్తులు అయితే తర్వాత కాలుస్తాను. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ ఇట్లా వీడియోస్ అయితే తీసుకున్నాం. మేము వెళ్ళిన టైంకి అప్పుడే ఇంకా ఓపెన్ చేయలేదు, కర్టెన్ ఇట్లా అలానే వేసి ఉన్నారు. మేమైతే ఒక రౌండ్ తిరిగి రాగానే దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. చాలామంది ఉన్నారు. సాటర్డే కదా, ఇక వీక్ డేస్లో అయితే చాలామంది ఉంటారు కదా ఎప్పుడు. ఇక్కడైతే ఇక కొన్ని ఫొటోస్ అయితే దిగుకుంటూ మేమైతే వీడియోస్ అయితే అన్నీ తీసుకుంటూ కొన్ని ఫొటోస్ దిగి మొత్తం అలా కొద్దిసేపు అయితే కూర్చున్నాము. అక్కడ ప్రసాదాలు ఇట్లా ఇస్తారు కదా, అప్పటి వరకే కౌంటర్ క్లోజ్ అయ్యి ఉంది. ఇంకా చాలాసేపు మేము అక్కడైతే కూర్చొని టెంపుల్లో ఇక మా అత్తమ్మకి అయితే అన్నీ చూపించుకుంటూ చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. టెంపుల్లో ఉంటేనైతే మైండ్ చాలా రిలీఫ్ ఉంటుంది. అన్ని బాధలన్నీ మర్చిపోతాము టెంపుల్లో. ఆ కొద్దిసేపు అయినా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంక అప్పటికే ఫుల్ వర్షం పడ్డది కదా. ఇంకా సో రౌండ్స్ తిరుక్కుంటూ నేనైతే ఇక మా మిన్ను బొట్టు పెట్టు, ఆమెకైతే ఎక్కడికైనా బొట్టు పిచ్చి అయితే ఖచ్చితంగా బొట్టు పెట్టాలి. ఎప్పుడు చూడు బొట్టు అని అయితే కన్ఫామ్గా ఏడుస్తుంది. కుంకుమ పెట్టమంటుంది, అక్కడ ఉన్నాయి అన్నీ పెట్టమంటే. ఇక్కడైతే ఇంకా కొబ్బరికాయ అయితే తీసుకొని మా అత్తమ్మని అయితే కొబ్బరికాయ కొట్టింది. మేమైతే ఇక్కడ దర్శనం అయిపోయింది. అప్పటికే చాలా టైం అయిపోయింది. నైట్ 6:30 అట్లా అయింది. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ కూడా చాలానే ఉంది. మేము ఇక్కడ నుండి మళ్ళీ మేము ఇక్కడ నుండి అయితే మళ్ళీ పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అన్నట్టు. పూరి జగన్నాథ్ టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. అక్కడ ఫోటో షూట్స్ కానీ అసలు ఫొటోస్ వీడియోస్ కోసమే వస్తారు కావచ్చు ఆ టెంపుల్కి, అంత బాగుంటుంది టెంపుల్ అయితే. ఇంకా మేమైతే ఇటు కారు వెనకాల సైడ్ పార్క్ చేసాము కాబట్టి మేము ఇక్కడ ఎంట్రెన్స్ బ్యాక్ సైడ్ నుండి అయితే వచ్చాము.
ఇంక ఇక్కడ చూడండి అసలు ఒక్కొక్కటి అయితే రాధాకృష్ణుల ఫొటోస్. అసలు ఇక్కడ కూడా దర్శనం ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది. ఇంకా మిన్ను అయితే ఇక్కడ అన్నీ చూస్తుంది. ఇక మా మురళి అయితే లోపలికి అయితే రాలే, ఇక్కడ దర్శనం చేసుకోలే, ఇంకా కొంచెం పెయిన్ ఉందని చెప్పేసి మేమైతే కొద్దిసేపు అయితే దర్శనం అయితే ఓన్లీ నేను, ప్రశాంత్, మా అత్తమ్మ, వాళ్ళ ఫ్రెండ్ చరణ్, మేము అందరం కలిసి అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాము. ఇక్కడ ప్రసాదాలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. బాదుషాను కాజు లడ్డు అయితే బాగుంటుంది, కాకపోతే బాదుషాను అయితే పెట్టట్లేదు. అంటే నేనైతే ఫస్ట్ ఎయిడ్ స్వీట్ ప్రసాదం తీసుకుంటే వచ్చేటప్పుడు తీసుకుందాం పదా అని. ఇక మిన్ను అయితే బొట్టు కోసం అయితే అటు ఇటు ఉరుకుతుంది. ఆమెకి ఎక్కడికైనా బొట్టు కావాలి. ఇంకా పైకి వెళ్ళి కొన్ని ఇక దర్శనానికి అయితే వెళ్ళాము. మురళి అయితే కిందనే కూర్చొని ఉన్నాడు. మేమైతే దర్శనం చేసుకోవడానికి ఇంకా అక్కడ కూడా ఓపెన్ అవ్వలేదు. అది 7:15కేమో ఓపెన్ చేశారనుకుంటా. అందరు కింద కూర్చున్నారు. ఫుల్ అయితే క్రౌడ్ అయితే చాలా ఉంది ఎక్కడైనా కానీ. ఇక పైనకి అయితే వెళ్ళి ఇంకా స్టార్టింగ్ మేమే నిలబడ్డాము. అక్కడ ఇక లోపలనైతే ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇక లోపల వీడియోస్ అలో చేయరు కాబట్టి నేనైతే లోపల ఏం వీడియోస్ అయితే ఏం తీయలేదు, నార్మల్గా తీసాను. ఇంకా దర్శనం అయిపోయి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ దర్శనం చేసుకొని కిందికి వచ్చాము. ఇక్కడైతే ప్రసాదాలు ఇస్తున్నారు. ప్రసాదం అయితే తీసుకోవడానికి వచ్చాను. నేనైతే మురళి కోసం అయితే ప్రసాదం తీసుకున్నాను. ఎందుకంటే అందులో పులిహోరలో వాళ్ళు పెరుగు కలిపారు. నేనైతే పెరుగు అస్సలు తినను. సో ఇక మురళికి అయితే ఇచ్చాను. ఇక మురళి వాళ్ళు అయితే అక్కడ కూర్చొని మిన్ను కూడా కొంచెం తిన్నదంతే. ఇక మా అత్తయ్య వీళ్ళందరూ కలిసి ప్రసాదం అయితే కూర్చొని కొంచెం ప్రసాదం తిని ప్రశాంతంగా ఇక ఇక్కడ నుండి మళ్ళీ ట్యాంక్ బండ్కి అయితే వెళ్ళాము. ఇదంతా ఒకటే రోజు నాన్ స్టాప్గా తిరగడమే అయింది. ఆ రోజు అయితే ఫుల్ టైర్డ్ అయ్యాము. ఇక ఇక్కడ నుండి ట్యాంక్ బండ్కి వెళ్ళి మా అత్తయ్య ఎప్పుడు వచ్చినా కూడా కన్ఫామ్గా ట్యాంక్ బండ్ దగ్గరికి అంటుంది. ఎప్పుడు బయటికి అయితే కన్ఫామ్గా వెళ్తాము, ఇంట్లో అయితే ఉండము. ఎక్కడో ఒక ప్లేస్కి అయితే తిరగడమే ఉంటుంది. సో ఇక ఇక్కడ నుండి అయితే ట్యాంక్ బండ్కి అయితే వెళ్తున్నాం అన్నట్టు. ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇక్కడనైతే అంబేద్కర్ విగ్రహం ఉంది కదా, స్టాచ్యూ, ఇక్కడ నుండి ట్యాంక్ బండ్ నుండి వెళ్తున్నాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే బోటింగ్ చేపిస్తాంలే అని చెప్పేసి మా మరిది అన్నాడు. ఇక ఇక్కడికైతే ఆగారు. ఆడన్ని ఫుడ్ స్టాల్స్ ఉంటాయి కదా, ఇక్కడైతే ఆగారు అన్నట్టు. కారు ఇక్కడ సైడ్ కాపి ఇక మేము ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళి కొన్ని అయితే వీడియోస్ అట్లా తీసుకున్నాము. ఇక వీడియోస్ తీసుకొని ఇక్కడ బుద్ధుడి విగ్రహం అసలు చాలా బాగుంటుంది. ఇక ఇక్కడైతే మొత్తం చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారు. ఇక సాటర్డే మిన్ను అయితే ఈ ఆలూది కావాలని చెప్పేసి అడిగితే మిన్నుకి ఇక ఆలూది ఒక్కటి తీసుకున్నాను. ఇక ఆలూది తిన్నది. మేమైతే ఒకటి బేల్పూరి టైపు అన్నీ వేస్తారు కదా, శనగలు అవి ఇవి మొత్తం కలిపి వేస్తారు కదా, అదైతే చేస్తున్నారు అన్నట్టు. ఇక్కడ మా అత్తయ్య కోటి నాకోటి అయితే తీసుకున్నాము. ఇక తీసుకొని ఇక్కడ నుండి అయితే తినేసి ఇక ముందు అక్కడ తినేసి కొద్దిసేపు అక్కడ మాట్లాడి అక్కడ కూర్చున్నాం. కొద్దిసేపు టైం స్పెండ్ చేసేసి అక్కడ నుండి ఇక మేము ఇక్కడ సచివాలయం ముందు నుండి అయితే మళ్ళీ యూటర్న్ తీసుకొని అయితే